వెయిట్ ఒక క్వశ్చన్ మీ అందరికి. వెయిట్ లాస్ పిల్స్ ఈ మధ్యన సెమాగ్లూటైడ్ చాలా క్రేజీగా ఎక్కువైంది. సో రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు. బట్ లెట్స్ టాక్ రియాలిటీ అండి. ఎస్, సైన్స్ చెప్తుంది సెమాగ్లూటైడ్ షార్ట్ టర్మ్ లో వెయిట్ లాస్ కి పాసిబుల్ అని. ఈవెన్ రీసెర్చ్ పేపర్స్ కూడా చెప్తున్నాయి. బట్ మెడికేషన్ స్టాప్ చేసాక ఏంటి? ఓల్డ్ హ్యాబిట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. లైక్ మన అపిటైట్, ఫుడ్ చాయిసెస్, స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ మళ్ళీ కంట్రోల్ లేనప్పుడు వెయిట్ మళ్ళీ పెరుగుతుంది. కొన్నిసార్లు అయితే ఇంకా ఫాస్ట్ గా కూడా వెయిట్ పెరుగుతుంది as soon as we stop this medication. సో రియల్ వెయిట్ లాస్ కి బ్లూ ప్రింట్ ఏంటి? బ్యాలెన్స్డ్ నరిషింగ్ మీల్స్ అండి, దాంతోపాటు పోర్షన్ కంట్రోల్ అండ్ మైండ్ఫుల్ ఈటింగ్. సెకండ్ ఏంటి? క్వాలిటీ స్లీప్. దానివల్ల హంగర్ హార్మోన్స్ రీసెట్ అవ్వడానికి, మెటబాలిజం రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెంబర్ 3 వచ్చి రెగ్యులర్ మూమెంట్. సో 30 నుంచి 45 మినిట్స్ వరకు ఎక్సర్సైజ్ చేయండి. మసిల్ ప్రిజర్వ్ చేయడానికి, మెటబాలిజం బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెంబర్ 4 వచ్చి గట్ హెల్త్. అదేంటి? డైజెషన్, మన ఇన్ఫ్లమేషన్, మెంటల్ హెల్త్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. మెడికేషన్ అన్నది ఒక టూల్ మాత్రమే, లైఫ్ లాంగ్ హ్యాబిట్స్కి రీప్లేస్మెంట్ కాదు. సో రూట్ ఫిక్స్ చెయ్యాలి, అంతేగాని క్విక్ ఫిక్స్ కాదు. నెక్స్ట్ టైం పిల్ గురించి ఆలోచించినప్పుడు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయగలనా అని ఆలోచించండి. నమస్తే.